నా డిబేటు ఆ ఇష్యూలో లోకేష్ ఎందుకు ట్రోల్ అవుతున్నాడని. ఇది ఉద్దేశపూర్వకంగా ఏదో చేశారని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, ఉద్దేశపూర్వకంగా సమర్థించుకున్నాను. ఎవడేం చేస్తాడు నేను కాదండి. ఇప్పుడు మేము ఎవరేం చేస్తాడే దానికి ఎవరేం చేస్తారులే కానివ్వండి. కాదు వికే గారు, సార్ యూ డిజర్వ్ ఫర్ దిస్ ట్రోలింగ్. యూ డిజర్వ్ ఫర్ దిస్ ట్రోలింగ్. జరుగుతున్న ట్రోలింగ్ కి మీరు అర్హులు. ఒక నిమిషం దయచేసి మీరు ఇప్పుడు నన్ను ఫోనింగ్ లో తీసుకున్నప్పుడు నేను చెప్పేది కూడా ఒక నిమిషం వినాలి కదా. దయచేసి అవకాశం ఇవ్వాల. దాని దృష్ట్యా లోకేష్ గారు కూడా ఇవాళ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. తప్పే ఉందండి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా లోకేష్ గారు మాట్లాడుతూ తప్పే ఉంది. యాజ్ మినిస్టర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ ఆయన మాట్లాడొచ్చు. ఏ రాష్ట్రానికి చెందినటువంటి మాట్లాడొచ్చు. ఆ ఉద్దేశం వాట్ కెపాసిటీ మానిటరింగ్. ఇవే పదాలని ఆయన వాడింది. ఇవే పదాలు ఆయన వాడింది. వాడితే మీరు దాన్ని సమర్థించుకుంటే నేను చేయగలిగిందే లేదు. అయితే ఆ ప్రశ్న నేనేనా అడుగుతాను. లోకేష్ ప్రస్తావన చేయగానే దీపక్ రెడ్డి అర్నబ్ ఎలా అడిగాడో కాదు ఒక్క మాట గఫూర్ సాబ్ ఒక్క మాట. అర్నబ్ ఎలాగైతే అదేంటి లోకేష్ కేం పని అని అర్నబ్ ఎలా అన్నాడో నేను కూడా అంటాను. ఖచ్చితంగా ఆ ప్లేస్ లో ఉంటే నేను అదే అంటున్నాను. అర్నబ్ గోస్వామి అనడము కరెక్టే అయినప్పుడు, ప్రశ్నించడము కరెక్ట్ అయినప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడంలో తప్పే ఉందండి. ఇంకా